ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఒక భారీ ర్యాలీతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులతో అలాగే కార్యకర్తలతో కలిసి ఆ కోటి సంతకాలు ఏవైతే ఉన్నావో వాటిని రాష్ట్ర గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేశారు. అసలు ఈ సంతకాలను గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటని చాలా మందికి ప్రశ్న ఉంది. అయితే ఈ సంతకాలను గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ ప్రైవేటీకరణ పైన గవర్నర్ గారికి వివరించి గవర్నర్ ద్వారా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారికి కానీ అలాగే ప్రభుత్వ పెద్దలకు చెప్పి ఈ డిసిషన్ ని వెనక్కి తీసుకునేలాగా కన్విన్స్ చేస్తారు అని ఒక ఆలోచన. అలాగే ఇదే కంటిన్యూ అయితే ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఈ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ కోసం ఎవరైనా ముందుకు వచ్చి తీసుకుంటే వాళ్ళకు ప్రభుత్వం మారిన తర్వాత నెక్స్ట్ కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే అవి ఏవైతే ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారో వాళ్ళ నుంచి వెనక్కి తీసేసుకుంటాము, అలాగే వాళ్ళని జైలుకి పంపిస్తామని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ విషయం మీద ఈ ఉద్యమం సక్సెస్ అయిందా లేదా అనేది మీరు కామెంట్లో పెట్టండి.